ఆ అమ్మాయి కళ్ళ ముందే ఆ అబ్బాయిని వాళ్ళ నాన్న అంత దారుణంగా అవమానించిన తర్వాత అది చూసి తట్టుకోలేక ఈ అమ్మాయి సూసైడ్ చేసి చనిపోయింది. ఆ తర్వాత ఈ అబ్బాయి కూడా కొన్ని రోజులు డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్న ఆ అబ్బాయిని కింద మీద పడి ఏదోలాగా మామూలు మనిషిని చేశారు. ఆ తర్వాత పెళ్లి కూడా చేశారు. 2 పిల్లలకి తండ్రి కూడా అయ్యాడు. ఇటుపక్క ఈ అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్న అరే ఆ రోజున కోపంలో ఆ మాటలు అనకుండా ఉండుంటే ఈ రోజు నా కూతురు నా కళ్ళ ముందు ఉండేది కదా అని చెప్పేసి చాలా బాధపడుతున్నారు. ఒకసారి అమ్మాయి వాళ్ళ తండ్రి ప్లేస్ లో ఉండి ఆలోచించు. ఆ ఊర్లో మీద ఒక గొప్ప ఫ్యామిలీ, అటువంటి వాళ్ళ ఇంటికి ఎవరో ముక్కు మొహం తెలియని వ్యక్తిని తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటానంటే ఆ కోపాన్ని తట్టుకోలేక 4 మాటలు అన్నారు. నీ ప్రేమ అంత గొప్పదైనప్పుడు వాళ్ళు 4 మాటలు అంటే నువ్వు పడలేవా? అవును కరెక్టే, వాళ్ళు చులకనగా మాట్లాడారు, తప్పు ఉంది లేదన్నట్ల. కానీ మీ ప్రేమ అంత గొప్పదైనప్పుడు అవన్నీ కూడా ఎదుర్కోవాలి కదా. అంతేగాని ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకుంటాం వల్ల అక్కడ పరుగు పోయింది ఎవరిది? రేపొద్దున అమ్మాయి వాళ్ళ నాన్న నీ కూతురు ఎవరో ముక్కు మొహం తెలియనోడితో లేచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందంట కదా అని చెప్పేసి అంటే నలుగురిలో వాళ్ళ నాన్నకి తల తీసినట్టు అవుతుందా లేదా? సరే ఇవన్నీ కాదు, మీదే ఒక పెద్ద కుటుంబం. నీ కూతురే ఎవరో ముక్కు మొహం తెలియనోడిని తీసుకొచ్చి నేను ప్రేమించని పెళ్లి చేసుకుంటానంటే వెంటనే ఇచ్చి పెళ్లి చేసేస్తావా? కోపంలో 4 మాటలు అంటావా లేదా? ఒకవేళ నీకు కోపం వస్తే నువ్వు ఈ అమ్మాయి వాళ్ళ నాన్న అనడానికి నువ్వు సరిపో. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ ప్రేమ గొప్పదైతే నలుగురు 4 మాటలు అన్నా మిమ్మల్ని కించపరిచినా ఏం చేసినా గానీ మీరు ఒకరి కోసం ఒకరు నిలబడాలి. కానీ ఇంట్లో నుంచి పారిపోయి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటాం వల్ల అది సొల్యూషన్ కాదు. మీ ఇద్దరు బానే ఉంటారు కానీ మీ వెనకాల ఉన్న వాళ్ళు జీవితాంతం చాలా బాధపడాల్సి వస్తుంది. ఈ స్టోరీలో అమ్మాయి సూసైడ్ చేసి చనిపోయింది. ఈ అబ్బాయి డిప్రెషన్ లోకి వెళ్ళాడు, మళ్ళీ బయటకు వచ్చాడు, పెళ్లి చేసుకున్నాడు, 2 పిల్లల్ని కన్నాడు, బానే ఉన్నాడు. ఇటు పక్కన ఈ అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్న జీవితాంతం కూతురుని తలుచుకుని బాధపడుతూనే ఉండాలి. అవునా కాదా? మీ ఉద్దేశం ఏంటో కామెంట్ లో రాయండి. మంచిది.